దానిమ్మ తోటల నిర్వహణలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తోన్న లక్ష్మీ సిస్టర్స్ పొలం పనుల్లో తమకు సహకరించిన ప్రకాశం జిల్లా ఎలపావులూరు కూలీలకు ఏటా తమ లాభాల్లో కొంత వాటా కేటాయించడం విశేషం. అంతేనా, సొంత డబ్బులతో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు, కళ్ళ ఆపరేషన్లు కూడా చేస్తున్నారు, ఆడపిల్లలకు పుస్తకాలు ఇస్తున్నారు. తమ తాహతు మేరకు రైతు సేవ చేస్తున్న కావ్య ఆగ్రో ద్వారా మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా పంట మార్పిడి సూచిస్తూ తమ ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు. నమస్తే సార్, నా పేరు కోటేశ్వరరావు సార్, ప్రకాశం జిల్లా శివరాంపురం. ఇక్కడ మా సార్ వచ్చాక ఇక్కడ దానిమ్మ తోటలు అవి నేర్పించారు సార్. ఇక్కడ అంతకుముందు వ్యవసాయానికి ఇప్పుడు వ్యవసాయానికి చాలా డిఫరెంట్ ఉంది సార్. అంతకుముందు అంతా మెడిసిన్స్, పురుగు మందులు వాడి పంటలు పండించేవాళ్ళు సార్ మా ఏరియా మొత్తం. ఇక్కడ మా సార్ వచ్చాక అంతా సేంద్రియం ద్వారానే ఎరువులు ఈ చిన్న చిన్నవి చేస్తున్నారు మా సారు. దానివల్లే అందరూ అవే చేస్తున్నారు మా సార్ని చూసి. ఆయన రైతులకు బాగా మా సారు ఏ చిన్న అవసరం ఉన్నా హెల్ప్ చేస్తున్నారు. ఏదైనా ట్రాన్స్ఫార్మర్స్ కానీ, పర్సనల్ ఇష్యూస్, ఏదైనా పొలాల విషయం అన్నీ ఆయనే డీల్ చేస్తున్నారు మా సారే. ఇక్కడ రైతుల్ని మా సారు మా మేడం ఏ చిన్న హెల్ప్ అయినా సరే వాళ్ళే చేసి పెడుతున్నారు సార్. మా సార్ వచ్చాక ఇక్కడ పంటలన్నీ మారిపోయినాయి. ఇక్కడ అన్ని దానిమ్మ తోటలు, అంతకుముందు వరి, మొక్కజొన్న అవి చేసేవాళ్ళు సార్. ఇప్పుడు అవన్నీ తీసేసి మా సారు చెప్పినట్టుగానే ఇక్కడ దానిమ్మ తోటలు, కొబ్బరి తోటలు అలాంటివి చేస్తున్నారు సార్. మా సార్ ఆర్థికంగా కూడా చాలా మందికి బాగా ఉపయోగపడుతున్నారు. ఎవరికైంది సార్, నాకే మా సార్ చాలా నా పొలం కొంచెం ప్రాబ్లం ఉంటే ఆ సార్ సొసైటీ వల్ల కొంచెం అవన్నీ క్లియర్ చేశారు సార్. ఆర్థికంగా మా సార్ బాగా చూసుకుంటారు సార్ అందరు ఇక్కడ రైతుల పరంగా. పిల్లలకి కళ్ళు, మామూలు ముసలి చుక్కడాలు, బొక్కడాలు అలాంటి విడిగా మెడిసిన్స్ క్యాంపులన్నీ చూసుకుంటారు సార్ మా సార్ ఇక్కడ తోటలను పెట్టి చేస్తుంటారు సార్. మా సార్ ఇక్కడ చిన్నపిల్లలకు కూడా చదువుల పరంగా కూడా పుస్తకాలు అవన్నీ ఇప్పించి క్యాంపులు పెట్టించి బాగా చేస్తున్నారు సార్. పిల్లల విషయంలో కూడా చదువు పరంగా కూడా బాగా డెవలప్ చేశారు సార్. ఇక్కడ కావ్య ఆగ్రో ఎప్పుడు వచ్చినాక ఇక్కడ తాళ్ళూరు మండలంలో దాదాపు శివరాంపురం, ఇలపావులూరు, కొరబడపాలెం, నజానగరం సార్ దగ్గర మా సార్ పరిధిలోకి వచ్చాక బాగా మారిపోయినాయి సార్. అన్నీ మా సార్ దగ్గరకు వచ్చి ఏ పైర్లు వేయాలి, ఏ పైర్లకి ఎలాంటి సూచనలు చేయాలి అనేది అన్ని ఆయన అడిగే తెలుసుకుంటున్నారు సార్ రైతులు వచ్చేసి. కొంచెం డెవలప్మెంట్ బాగుంది సార్ మా సార్ ఇక్కడికి వచ్చిన కాడి నుంచి. 4 ఇయర్స్ నుంచి ఇక్కడ బాగా డెవలప్ చేశారు సార్. ఈ పంటలు వేసి మా సారు చేసినాక ఆడపిల్లల చదువులో బాగా డెవలప్ చేశాడు సార్. ఆర్థికంగా కూడా ఆడపిల్లల చదువులకు హెల్ప్ చేయడం కానీ, ఇక్కడ ఉన్న కూలీలకు కానీ షేరింగ్ పరంగా ఇక్కడ వచ్చిన ఆదాయంలో సార్ బాగా కూలి కాకుండా సార్ పైన మళ్ళీ వాళ్ళకి చదువులకి కానీ, వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా అన్నీ మా సార్ మా మేడం చూసుకుంటున్నారు సార్. ఇక ఈ తోటలో ఉన్న కూరగాయలు కానీ ఏమైనా ఇతర పంటలు ఏమైనా ఉన్నా సార్ మా సార్ వాళ్ళే ఇచ్చి పంపిస్తుంటారు సార్. మొత్తం మేమే తీసుకెళ్తుంటాం. ఒక సగానికి సగం మాకే ఇస్తుంటారు పండించిన పంటలో సారు. సగం సేల్స్ చేసుకుని వీళ్ళ కూలీలు అన్నీ ఆయనే చూసుకుంటున్నారు సార్. నాకు పని పరంగా వచ్చేసి ఎలక్ట్రికల్ సార్. లోపల ఎలక్ట్రికల్ పరంగా కానీ, సారాలో డ్రైవర్గా కానీ, మా పర్సనల్గా మా ఫ్యామిలీస్ అంతా చూసుకుని మా పిల్లల చదువులు కానీ అన్నీ మా సారే చూసుకుంటారు సార్. మా బట్టల కాడి నుంచి అన్నీ వాళ్ళే చూసుకుంటుంటారు సార్. మీ గ్రామంలో కూడా ఇలా కావ్య ఆగ్రో ఎఫ్యూ లాగా సంఘాలుగా ఏర్పడితే మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి సార్. దానివల్ల అభివృద్ధి చెందొచ్చు. మా సార్ వల్ల మాకు పొలాలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయనే క్లియర్ చేశారు సార్. కోర్టులు చుట్టూ తిరిగి ఆయనే తీసుకొచ్చి మాకు ఈ కావ్య ఆగ్రో ఫార్మ్స్ సార్ చేసి పెట్టారు సార్. అది నా సమస్య 9 సంవత్సరాల నుంచి ఉంది సార్. 9 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని సార్ ఒక 5 నెలల్లోనే నాకు క్లియర్ చేసి నా పొలం నాకు హ్యాండ్ ఓవర్ చేసి పంట వేసుకుంటున్నాను సార్. నేను డాక్యుమెంట్స్ ప్రాబ్లం సార్. అవతల ల్యాండ్ కబ్జా చేశారు, అది సారు డీల్ చేసి ఆయన సొంతంగా కోర్టుకు వెళ్ళిపోయి ఆయన డీల్ చేసి తీసుకొచ్చాడు సార్. నా పేరు కోడేశ్వరమ్మ, మాది పల్లమల్లి, ప్రకాశం జిల్లా చేంకుర్తి మండలం. వ్యవసాయం పొలం పని చేస్తాము. కన్ను బాగాలేదు నాకు. నేను దుర్గా ప్రసాద్ హాస్పిటల్ పోయే ఒంగోలు. కన్ను చుక్కడాలు వచ్చినాయి, 2 కళ్ళల్లో ఆపరేషన్ చేయాలన్నారు. మా ఆయనకి బాగాలేదు, పక్షవాతం వచ్చింది. 4 సంవత్సరాలు అయింది. వాళ్ళు 30,000 35,000 అడిగారు. మా దగ్గర డబ్బులు లేవు. తర్వాత చేయించుకుందాం అనుకున్నాం. తర్వాత ఈ సార్ని కలిసి కన్ను ఆపరేషన్ చేయించాడు ఈ సార్. నాకు ఎంత ఖర్చు అయినా అన్నీ సారే పెట్టుకున్నాడు. నాకు బాగుంది. నాకైతే నేను బాగా మళ్ళీ పని చేసుకుంటా ఉన్నా. పేరు విజయలక్ష్మి సార్, మాది పల్లమల్లి, ప్రకాశం జిల్లా. మేము మామూలుగా రైతు పనులు చేసుకుంటుంటాము. పొలం పనులు మామూలుగా వరి, జొన్న, సజ్జలు అవన్నీ వేసుకుంటూ ఉంటాము. పొగాకు వ్యవసాయం చేసుకుంటాము. అవసరమైతే బరుగుడ్లు మేపుకుంటుంటాము. సార్ కూడా సహాయం చేశాడు. అమ్మాయికి కన్ను బాగా చేయించాడు. బాగానే ఉంది కన్ను సార్ పుణ్యాన. సార్ నా పేరు శావల్ శ్రీనివాసరావు, పల్లామల్లి గ్రామం, చెంకుర్తి మండలం, ప్రకాశం జిల్లా సార్. సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చే ముందు నాకు పరిచయం లేదు సార్. ఆ రోజు నేను ఇక్కడ ఉన్నాను. సార్ వాళ్ళు వచ్చి ఇదంతా స్థలం అది తీసుకొని తోట అంతా కొనుక్కున్నారు.
అప్పుడు నాకు పరిచయం అయ్యారు సార్. సార్ వాళ్ళు పరిచయం అయిన కాడి నుంచి నేను వస్తా ఏదో ఇక్కడికి వచ్చి పని చేసి వెళ్తూ ఉంటాను, కాయలు అవి తీసుకెళ్తాను. దాని మీద సార్ కూడా చాలా మందికి హెల్పింగ్ నేచర్ ఉంది సార్కి. అందరికీ నేను చాలా మందికి కన్ను ఆపరేషన్లు ఇలాంటివి అడిగితే సార్ ఫ్రీగానే చేయించాడు. వాళ్ళందరూ ఇప్పుడు బాగున్నారు. సార్ వచ్చినాక కూడా ఇక్కడంతా రైతులు కూడా కొంచెం అవగాహన ఇస్తున్నాడు. సారు ఎరువులు వాడాలి, ఇవి వాడాలి అని సార్ ఒక ఆర్గానిక్తోనే పండించాలని పట్టుదలతో ఉన్నారు. అందువల్ల ఆవు పేడ ఇలాంటివి వేసే కానీ రసాయనం ఈ పురుగు మందులు అవన్నీ వేయకుండా సారు ఒక మంచిగా ఆరోగ్యంగా కాయలు అందించాలనే పట్టుదలతోనే సారు పనిచేస్తారు. అసలు వాస్తవంగా ఇక్కడ ఎవరు హెల్త్ క్యాంపులు పెట్టరు సార్. ఆ సారు ఆలోచనతో హెల్త్ క్యాంపులు పెట్టి ఇక్కడ ఎవరైనా చదువుకునే పిల్లలకు కానీ సహాయం చేయటం కానీ, ఇలాగ వ్యవసాయం కూడా మారాలి, అందరూ బాగా పండించాలి, బాగా రైతులు బాగుండాలి అని ఒక దీంతో చేస్తున్నాడు సారు. అందువల్ల పిల్లలకు కూడా సాయం చేస్తాం. నా పేరు వెంకటేశ్వర్లు గారు, శివరాంపురం. వ్యవసాయం చేస్తుంటాము. పాడి పంట ఎక్కువగా చేస్తుంటాము. వరి, చెరుకు, అరటి, మిరప అన్ని రకముల పంటలు పండిస్తుంటాము. ఎవరికైనా తెలవని వాళ్ళకి ఏమైనా ఉంటే తెలియజేసుకుంటూ వ్యవసాయం సాగిపోతుంటాం. వీళ్ళు వచ్చాక వీళ్ళు ఎక్కువగా అన్ని ఆదాయాలు ఎక్కువ చూపిస్తున్నారు కదా, జనాలకి పని పాడి పంటలు ఎక్కువగా ఈ కాయలు కాయటానికి పనులు ఎక్కువ చేపిస్తున్నారు కదా. మేము వాళ్ళని చూసి కాయదనం అంతా నేర్చుకుంటున్నాం కదా. వాళ్ళని చూసి మేము కూడా ఈ పంటలు కాకుండా ఈ దానిమ్మ పళ్ళ తోటలు ఇంతకుముందు మాకు లేవు కదా, వాళ్ళని చూసి అవి కూడా మేము నేర్చుకుంటున్నాం. వీళ్ళు వచ్చి ఇక్కడ ఈ తోటలు వేసిన తర్వాత మేము నేర్చుకున్నది ఏంటంటే వాళ్ళని చూసి పంటలు ఈ కాయదనం పండియటం కానీ, ఈ పిల్లల్ని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదివించుకోవటం కానీ, ఈ జనాలకి పని చూపించటం కానీ, ఈ పురుగు మందులు కొట్టకుండా ఈ మామూలుగా వ్యవసాయం చేపించటం కానీ, పురుగు మందులు లేకుండా ఇలాంటి కొన్ని పథకాలు ఇలా చూసి చాలా నేర్చుకున్నాము. అలవాటు పడిపోయి ఉన్నాము వాళ్ళని చూసి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వైద్యం కూడా సంవత్సరానికి 2 సార్లు అట్లా తీసుకొచ్చి వైద్యం చూపించటం, ప్రతి ఊరికి సాటింపులు వేయించి మైకుల్లో చెప్పించి అందరిని పిలిపించి ఉచిత వైద్యం కూడా చేపిస్తున్నారు. అది కూడా మా వాళ్ళందరూ చాలా మంచి పని అని అందరూ వచ్చి చూపించుకొని వెళ్తున్నారు.